హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఇదే అండి. సో మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే, ఈరోజు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర మంత్రి ఉపవర్గ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఉద్యోగులకు సంబంధించి దీపావళి కానుకనైతే ప్రకటించేశారనమాట. సో ఆయన ఇచ్చిన హామీలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల చర్చలు కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఉద్యోగ సంఘాల నేతల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ముందుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్లతో దాదాపుగా 4 గంటల పాటుగా చర్చలు జరిగిన అనంతరం, మంత్రుల చర్చ అనంతరం ముఖ్యమంత్రి గారు 2.5 గంటల పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులందరితో కూడా సమావేశమయ్యారు. గత 15 నెలల నుంచి అంతకు ముందు ఉన్న 5 సంవత్సరాల్లో ఉద్యోగులకు రావాల్సిన అన్ని అంశాలపైన ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి సబ్జెక్టు మీద చర్చించారు. సో ముఖ్యమంత్రి గారి ప్రకటనలు ఈ విధంగా అయితే ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ఇది బిగినింగ్ మాత్రమే అని, దీపావళి సందర్భంగా ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. మొదటగా డిఏ మంజూరు నవంబర్ 1, 2025 తేదీ నుంచి, అంటే మరొక 12 రోజుల్లో డిఎన్ఎస్ అలవెన్స్ ఉద్యోగులందరికీ మంజూరు చేశారు. అలాగే పోలీస్ సోదరులకు కూడా ఒక ఇన్స్టాల్మెంట్ డిఎన్ కూడా మంజూరు చేశారు. ఇక రెండవది హెల్త్ కార్డు మెరుగుదల. ఉద్యోగ సంఘాలు కోరిన విధంగా హెల్త్ కార్డులకు సంబంధించి 60 రోజుల్లో చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావడానికి సంబంధించిన ఫీజిబిలిటీని పరిశీలిస్తారు. ఇక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో సీలింగ్ పెంచడము, ప్యాకేజ్ రేట్స్ ఇవ్వడము, స్క్రూట్నీని సులభతరంగా చేయడము, జిల్లా ఆసుపత్రులలో 50,000 నుంచి 1,00,000 వరకు పరిమితిని పెంచడం వంటి అంశాలపై చీఫ్ సెక్రటరీతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి 60 రోజుల్లో యాక్షన్ ప్లాన్ రూపొందించి వ్యవస్థను మెరుగుపరుస్తామని ప్రకటించారు. ఇక మూడోది చైల్డ్ కేర్ లీవ్. రాష్ట్రంలో మహిళా ఉద్యోగులందరూ కోరుకుంటున్న చైల్డ్ కేర్ లీవ్ను వారి పదవి విరమణ వయసుకు వాడుకోవచ్చని ముఖ్యమంత్రి గారు ప్రకటించారన్నమాట. సో చైల్డ్ కేర్ లీవ్స్ ఏదైతే కేంద్రం తరహాలో మహిళలకి ఇస్తున్నారో ఆ విధంగా వారికి పదవి విరమణ అనంతరం వరకు, అంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఈ లీవ్స్ వాడుకోవచ్చు అని చెప్పేసి హామీ ఇచ్చారు. నాలుగోది ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లు. దాదాపు 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించిన ఫైల్పై సోమవారం నాడు జీవో జారీ చేస్తామని అయితే హామీ ఇచ్చారు. ఇక పీఆర్సీ కమిటీ నియామకంపై హామీ. ఉద్యోగ సంఘాలు పీఆర్సీ కమిటీ చైర్మన్ను వెంటనే నియమించాలని కోరగా ముఖ్యమంత్రి గారు ఆ అంశాన్ని తమకు వదిలేయమని, అతి త్వరలోనే దానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటిస్తానని, ప్లీజ్ లీవ్ ద మ్యాటర్ ఆఫ్ పీఆర్సీ టు మీ అని ఉద్యోగ సంఘాలకు విశ్వాసం కలిగించారు. అంటే నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు. ఇక ఇతర అంశాలపై స్పందన. ముఖ్యమంత్రి గారు 57 మెమో నెంబర్ 57 ప్రకారంగా 2004కు ముందు ఉన్న వారి అంశాలను కూడా పరిష్కరించారు. 60 నుంచి 62 సంవత్సరాల పదవి విరమణ వయసు పెంపు వంటి మిగిలిన అన్ని అంశాలపై కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. పయ్యావుల కేశవ్ గారు, సత్యకుమార్ గారు, నాదెండ్ల మనోహర్ గారితో కూడినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను ఉద్యోగుల డిమాండ్స్ పరిష్కారానికి ఒక ప్రత్యేక కమిటీగా ప్రకటించారు. ఈ కమిటీ ఉద్యోగులతో నిరంతరం కూర్చొని ప్రస్తుతం పెండింగ్లో ఉన్న డిమాండ్స్ అన్నిటినీ కూడా పరిష్కరించే దిశగా పనిచేయాలని ముఖ్యమంత్రి అక్కడికక్కడే ఆదేశాలు అయితే ఆన్ ద స్పాట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి సందేశం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, 15 నెలల తర్వాత జీఓఎం కూర్చుందని, ఇప్పుడు కొన్ని అంశాలను
పైప్‌లైన్‌లో పెట్టామని, మిగతా వాటిని కూడా అతి త్వరలోనే ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్తామని కూడా హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు జీవోఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్‌తో కూర్చొని పరిష్కారాలు చేసుకోవాలని సూచించారు. మంచి వాతావరణంలో, సంతృప్తికరమైన వాతావరణంలో చర్చలు జరిగాయి. సో, మీకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఇచ్చాము. 1 తారీఖున జీతాలు ఇస్తున్నాము. 10,000 కోట్ల పైన ఇప్పటికే బకాయిలు చెల్లించాము. మిగిలిన బకాయిలను కూడా ఒక్కొక్కటి మీకు ఎలా చేయాలనేది ప్లాన్ చేసుకొని వస్తామని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. సో, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ గారు, నాదెండ్ల మనోహర్ గారికి, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్షియల్ మరియు ఇతర అధికారులందరికీ కూడా ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన ధన్యవాదాలనైతే తెలియజేశారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుల అభిప్రాయం ప్రకారంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఉదయం నుంచి ఇప్పటి వరకు ఫైనాన్స్ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారితో జరిగిన చర్చలు ఉద్యోగ ఉపాధ్యాయులు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు ఇస్తుందని నమ్మకాన్ని కలిగించాయని చెప్పారు. ప్రధానంగా తాము 4 డీఏలలో కనీసం 3 డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశామని తెలిపారు. 12వ పీఆర్సీ చైర్మన్‌ను తక్షణమే నియమించడం ద్వారా వారితో నెగోషియేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని, వెంటనే చైర్మన్‌ను నియమించాలని కోరామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు త్వరలోనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో చర్చించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఉన్న ఆర్థికపరమైన అసంతృప్తిని వెంటనే పరిష్కరించడానికి చొరవ చూపాలని కోరామని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో సమస్యలన్నీ పరిష్కరించుకునేలాగా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 2010 కంటే ముందు అపాయింట్ అయినటువంటి ఉద్యోగులందరినీ టెట్ నుండి మినహాయించే విధంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరామని, 2003 డీఎస్సీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఓపీఎస్ ఇచ్చేదానికోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో చర్చించాలని సూచించామని వెంకటేశ్వర్లు ఈ మేరకు తెలిపారన్నమాట. సో, మొత్తానికైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉద్యోగులకు సంబంధించి అయితే స్పందించడం జరిగింది. సో, ఈ దీపావళికి కీలక ప్రకటన డీఏ ద్వారా చేస్తూ మిగతా ఆర్థికేతర అంశాల్లో కూడా కొన్ని వరాల జల్లువ కురిపించారని చెప్పాలి. సో, మంచి వాతావరణంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాము. సో, ఇక నుంచి ఇది ఆరంభం మాత్రమే, ఇదే మొదలు. సో, ఏ సమస్య ఉన్నా సరే ఈ విధంగా జీఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తోనే చర్చించి తగు నిర్ణయం అయితే తీసుకుందామని చెప్పేసి సానుకూలంగా అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్.